నెలకి 70,000 శాలరీ తోటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తక్కువ పోటీ ఉంటుంది, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ అయినాయి. 11th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అన్నమాట. CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నాల్ నుంచి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో వీటికి ఓవరాల్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఇందులో 36 వేకెన్సీస్ ఉన్నాయి. 7 బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో రిజర్వేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీటికి లెవెల్ 6 పే అనేటువంటిది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకు మంత్లీ 70,000 శాలరీ వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ పోస్టులకి 28 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇలా దాదాపుగా 12 రకాల పోస్ట్ కోడ్లు అనేటువంటివి చూడవచ్చు. సో ఏ పోస్ట్ కోడ్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో చూద్దాం ఇక్కడ. సో ఓవరాల్గా చూసినట్లయితే సేమ్ పోస్టులు, బట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ పోస్ట్ కోడ్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. మల్టీమీడియా అండ్ యానిమేషన్ దానికి సమానమైన క్వాలిఫికేషన్, సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ దానికి సమానమైన క్వాలిఫికేషన్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఈ డిసిప్లిన్స్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం రిజర్వేషన్ ఆధారంగా 50% నుంచి 60% వరకు ఖచ్చితంగా ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ మధ్య వయస్కులు మాత్రమే అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ ఆధారంగా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మనకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్స్ ఉంటాయి. OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఎగ్జామ్ వచ్చేసి డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది అనమాట. 200 క్వశ్చన్స్ 3 అవర్స్ ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 మార్క్స్, 100 మార్క్స్ ఉంటాయి. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 25, 50 మార్క్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 75, ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయి. 1 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి చూడవచ్చు. పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. 300 మార్క్స్ అంటే 3 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలో కూడా వాళ్ళు మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసినట్లయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఫీ ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్ CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాల డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.